మొగుణ్ణి మనసులో దాచిపెట్టుకోవాలి, బాయ్ ఫ్రెండ్ని బెడ్ కింద దాచిపెట్టుకోవాలి అని బుద్ధి లేని కొంతమంది పెద్దలు చెప్పారు కదా, అది అక్షరాలా పాటిస్తుంది ఒక ఇల్లాలు. చూసిరు కదా ఎంత భయంకరంగా దాచిపెట్టిందో, మంచిగా అడ్డంగా వండుకున్నాడు కింద. అలా అసలు ఇంట్లో వండుకుంటే ఊపిరి ఎట్లా ఆడుతుంది అని డౌట్ వస్తుంది ఎవరికైనా కూడా. మీరు బాగా గమనిస్తే అక్కడ కరెక్ట్ తల దగ్గర ఒక చిన్న బొక్క పెట్టిర్రు మంచి గాలి వచ్చిపోయేటందుకు. ఇంకా లోపల బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ కూడా దొరికిందంట ముందు జాగ్రత్తకు. చూడండి ఎట్లుందో కథ. చూసిన వాళ్ళు ఏందమ్మా ఇదేం పని, గిట్లా చేస్తారా ఎవరన్నా అని గట్టిగా నిలదీసేసరికి, ఇగో మంచిగా ఉన్నది, మా ఇంటోళ్ళు నాకు ఇది కట్నం కింద పెట్టిర్రి మంచాన్ని, దీంట్లో నేను బెడ్షీట్లే దాచిపెట్టుకుంటా, బాయ్ ఫ్రెండ్నే దాచిపెట్టుకుంటా, మీరెవరు అడిగేటందుకు అంటుందట. ఏ గిసొంటి ఆమెతో నేను సంసారం చేస్తాడు, విడాకులు తీసుకుంటే అయిపోతుంది కదా కదా. కానీ విడాకులు తీసుకునేటోళ్ళ పరిస్థితి ఎట్లుంది తెలుసా? కర్ణాటకలో ఒక భర్త ఇట్లనే విడాకులు తీసుకుందాం అనుకుంటే ఆల్రెడీ విడాకులు కాకముందే పెద్ద పిల్ల కోసం అని చెప్పేసి 93 లక్షలు ఖర్చు పెట్టిండంట చదువు కోసము. అయితే ఇప్పుడు విడాకులు అయిన తర్వాత పెళ్ళాం ఏమంటదంటే, ఇగో మా చిన్న బిడ్డకు కూడా ఖర్చు పెట్టాల్సిందే, నువ్వు ఇప్పుడు దాని చదువుకు కూడా పైసలు పెట్టాలి అని అంటుందట. అట్లా అని చెప్పి 45,000 నెలకి సంపాదిస్తున్నామే, నాకు మెయింటెనెన్స్ కింద 55,000 కావాలని చెప్పేసి వేసుకుంటే లోవర్ కోర్టు ఓకే మంజూరు చేసేయండి, 55,000 ఇచ్చేసేయాలి నువ్వు ఆయనకి అని చెప్పేసి అన్నదంట. అనేసరికి ఇది ఎక్కడ కథ, విడాకులు ఇచ్చిన తర్వాత కూడా నేనెందుకు పెట్టాలి అని చెప్పేసి ఈయన హైకోర్టుకు పోయిండట. ఇట్లున్నాయి కథలు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టే కెపాసిటీ, అంటే కోర్టు చుట్టూ తిరిగే అంత టైము మీకున్నట్టయితే అప్పుడు విడాకులకు వన్రి.